మన లైఫ్లో 3 స్టేజెస్ ఉంటాయి. పుట్టటం, చావటం, వాటి మధ్యలో అర్థం లేని జీవితం. ఆ జీవితంలో ఆనందాన్ని అందుకునే నిచ్చెనున్న చచ్చి పడిపోయిన కాళ్ళు మనల్ని వెనక్కి లాగేస్తాయి. పరిస్థితులు పగబట్టినప్పుడు పరిచయం ఉన్న వ్యక్తుల్లో కూడా పరిచయం లేని కొత్త కోణాలు కనబడతాయి. నా పేరు సత్య. ఇది నాలో మీరు చూస్తున్న యాంగిల్, కానీ నాకు ఇంకో యాంగిల్ ఉంది. అది ఎవరు చూడలేంది, చూసినా అర్థం కానిది, అర్థమైనా ఎవరో పట్టించుకుంది. అదృష్టం అమ్మాయి లాంటిది, రమ్మన్నా రాదు. దరిద్రం డైలీ సీరియల్ లాంటిది, ఆగమన్నా ఆగదు. నా దరిద్రం సరిగ్గా 6 నెలల ముందు మొదలైంది. మనం బాధలో ఉన్నప్పుడు మన మిత్రులు మనకు తోడుగా ఉంటారో లేదో తెలియదు, కానీ మన శత్రువులు మాత్రం మన పక్కనే ఉంటారు. ఎందుకంటే మన బాధే వాళ్ళ ఆనందం, మన కష్టమే వాళ్ళ సుఖం, మన ఇబ్బందులే వాళ్ళకు ఆహ్లాదం. అసలే వాడి గుంట్లో పర్లేదు. 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. లైట్ తీసుకో, తర్వాత చూసుకుందాం. ఏంట్రా ఎగ్జామ్స్? రాయాలనుంది, పాస్ అవ్వాలనుంది, పెన్ను కదలట్లేదు, ఓపిక రావట్లేదు. వీడికేమైంది? అసలు ఏం రాయలేదురా, చాలా చండాలంగా రాశాను. ఫెయిల్ అయిపోతాను. మా డాడీ చంపేస్తారు. సారీ డాడీ. ఫోన్లే, మన కూడా తోడున్నాడు. కంగ్రాట్స్ రా మామ, పాస్ అయ్యావుగా. అదేంట్రా బాగా రాయలేదన్నా, పాస్ అయిపోయావుగా. డల్గా ఉన్నావేంట్రా? డిస్టింక్షన్ వస్తుంది అనుకున్నాను రా, ఫస్ట్ క్లాసే వచ్చింది. ఫెయిల్ అవుతావు అన్నావు కదరా. డిస్టింక్షన్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యాను కదరా. ఫెయిల్ అవడం అంటే ఇదా? చైతి, ఇంతలోనే అవాయిడ్ చేస్తున్నావు. అసలు ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, ఫ్యూచర్లో ఏమైనా అచీవ్ చేస్తామని కూడా లేదు. అండ్ నా ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్పుకోవాలి? ఒకసారి ఆగు. ప్రేమించిన అమ్మాయి వదిలేసిన తర్వాత ఆలోచించే అవకాశం, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రెండూ వచ్చాయి. మే కమ్ సార్? కమిన్. నేను ఎలాగైనా 3 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి సార్. నాకు మీ సజెషన్ కావాలి సార్. 3 సబ్జెక్ట్సా? 1.5 మంత్లో, అంటే 45 డేస్లో. నీ వల్ల కాదనుకుంటా. ఓ పని చేయి, ముందు ఓ సబ్జెక్ట్ కంప్లీట్ చేయి, తర్వాత ఒకటి, ఆ తర్వాత ఇంకొకటి. సరేనా? వెళ్ళు.
మన పరిస్థితి గురించి మనం ఆలోచించుకునే అవసరం వచ్చినప్పుడు మనం తప్ప మన గురించి ఆలోచించే మనిషే ఉండడు. హైరా, మన అనుకునే వాళ్ళు మన దగ్గరికి అవసరానికి వస్తారు కానీ మా నాన్న భావంతో కాదు అనే విషయం నాకు అర్థమైంది. రే మావా, టికెట్స్ దొరికేసాయిరా. దొరికేసాయా? ఆ, రే మామా వస్తున్నావు కదా? రే దన్ను, అరే నీ షార్టింగ్ ఆప్ చెప్పరా, వస్తున్నావు కదా? మామ రెడీ. రే నువ్వు వస్తున్నావుగా? ఓ, నీకు ఎగ్జామ్ ఉన్నట్టుంది కదా, చదువుకో. ఏంటి? నేను చెప్పానా? నేను వస్తాను చెప్పాను నీతోని. వెళ్ళు. అన్నా ఒకసారి చూడన్నా. ఏమ్మా, మొన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయింది నువ్వేనా? నేనే. బాగా చదువుకోవచ్చు కదా, ఈసారైనా బాగా చదువు. అన్నింటికన్నా బాధ అనిపించేది మనతో పాటు ఉన్నవారే మనకన్నా ముందుకు వెళ్ళటం. వాళ్ళ ముందుకు వెళ్తున్నారని కాదు, మనం వాళ్ళలా లేమని బాధ. సప్లి ఫీజు కట్టావా? ఈరోజే లాస్ట్ డేట్. అది కట్టడానికి వెళ్తున్నాను. సత్య, ఎగ్జామ్ పాస్ అవ్వు, కొని పెడతా. వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టు. ఇంట్లో సైలెన్స్, కాలేజో నాన్ సెన్స్, ఇవన్నీ తట్టుకోలేక నాలో నాకు ఏదో తెలియని ఒక వైలెన్స్. రే సత్య, పాస్ అయ్యవరా? స్లిప్పులు పెట్టి కాపీ కొడితే ఎవడైనా పాస్ అవుతారా? జనాలు మారాలనుకుంటే మారనివ్వర్రా. అరే ఐమ్ సారీ రా. పర్లేదురా.
వర్షారా మాట్లాడతావా? గతం వాటి నుంచి అనుభవాలు నేర్చుకోవాలి కానీ మళ్ళీ అందులోకి వెళ్ళకూడదురా.